నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భౌగోళికంగా ఉత్తరాదిన హిమాలయాలను అధిరోహించడం ప్రతి పర్వతాధిరోహకుడికి ఒక పెను సవాలే. రాజకీయాల్లో మాత్రం దక్షిణాదిన విజయం సాధించడం ఇతర ప్రాంతాల పార్టీలకు పాలకులకు అంత సులభం కాదు. మధ్యయుగ కాలంలో మొఘల్ పాలకులు, బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి తదితరులందరికీ కూడా దక్కన్ ప్రాంతం అంత సులభంగా చేజిక్కలేదు. వీరంతా దక్కన్పై కూడా దండయాత్రలు చేశారు, కానీ ఈ ప్రాంతంలో ఎవరి సామ్రాజ్యం అంతగా స్థిరపడలేదు. ప్రపంచమంతా ఏలిన బ్రిటిష్ వారు కూడా గంగా పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా విస్తరించగలిగారు. కానీ సాత్పురా, వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న దట్టమైన అడవుల్లో వారు భీకర సవాళ్లను ఎదుర్కొన్నారు. స్వాతంత్రానంతరం దేశమంతటా విస్తరించిన కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ నుంచి తీవ్రమైన సవాల్ను ఎదుర్కొంది. మతతత్వవాదులనే కాదు, కమ్యూనిస్టులను ఢీకొనేందుకు కాంగ్రెస్ వారు నానా కష్టాలు పడ్డారు. అందుకోసం వారు రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చింది. తమిళనాడు, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ పలు పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొని దక్షిణాదినే దెబ్బతినే పరిస్థితిని ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్ ను విభజించిన ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ, తెలుగుదేశం ప్రాబల్యం మూలంగా కాంగ్రెస్ కు తెలుగు రాష్ట్రాల్లోనే మనుగడకు ప్రమాదం ఏర్పడింది. బీజేపీ మితిమీరిన అవినీతి మూలంగా కర్ణాటకలో అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్, కేసీఆర్ అతి ఆత్మవిశ్వాసం మూలంగా మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టింది. కానీ కాంగ్రెస్ కు సవాళ్లు సమసిపోలేదు. భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ రాజకీయాల్లో కేంద్ర శక్తిగా మారినప్పటికీ దక్షిణాదిలో కర్ణాటక మినహా ఎక్కడా బలమైన పునాదిని నిర్మించుకోలేకపోయింది. తెలంగాణలో గతంలో కొంత ఓటు బ్యాంకు, నాయకత్వ శక్తి ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి తన ప్రయోజనాలను కట్టబెట్టింది. మాజీ ప్రధాని పివి నరసింహారావును ఓడించగల జంగారెడ్డి, టైగర్ నరేంద్ర, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాలరెడ్డి వంటి నేతలు ఉన్నప్పటికీ వెంకయ్య నాయుడు వంటి ఆంధ్ర నేతల పుణ్యమా అని తెలంగాణలో బీజేపీ నేతలు ఎదిగే అవకాశమే లేకుండా పోయింది. వాజ్పేయి, అద్వానీ కూడా చంద్రబాబు నాయుడుతోనే స్నేహం చేశారు. మోదీ హయాంలో తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈశాన్యంలో కూడా బీజేపీ మోదీ హయాంలో విస్తరించింది. కానీ దక్షిణాదిన మాత్రం మోదీ అంత చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయారు. మోదీ, అమిత్ షాలు రాకముందే కర్ణాటకలో బీజేపీ పాలన ఉండేది. మోదీకి కర్ణాటకలో గత లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు 26 సీట్లు కట్టబెట్టారు. ఇదంతా తమ గొప్పతనమే అని విర్రవీగి స్థానిక నాయకులను వారు విస్మరించి తమ పెత్తనం చెలాయించేసరికి అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని, కనీసం 10 నుంచి 15 సీట్లు తగ్గిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ దూకుడుగా వ్యవహరించి తనకు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకేతో సంబంధాలు కోల్పోయింది. తమిళనాడు రాజకీయాలు కూడా బీజేపీకి అంతగా తెలియవు. అక్కడ ఇవి రామస్వామి, నాయకర్ పెరియార్, ద్రావిడ ఉద్యమం వేళ్లూనుకుని ఉంది. సనాతన ఛాందసవాదాలపై అక్కడి ప్రజల్లో లోతుగా నిరసన వేళ్లూరుకుని ఉంది. తమిళ ఆధిపత్య భావం ఉత్తరాది కంటే ఎంతో ముందు బలంగా నెలకొన్న కుల రాజకీయాలు ఉత్తరాది పార్టీలకు అక్కడ వ్యతిరేకంగా మారాయి. కాశీ తమిళ సంగమం, సెంగోల్ వంటి నాటకాలతో మోదీ తమిళ ప్రజలను రంజింపచేయటం అంత సులభం కాదు. తమిళనాడులో బీజేపీకి 2% కంటే మించే అవకాశాలు లేవు. ఇక కేరళలో సమీప భవిష్యత్తులో బీజేపీ ప్రవేశించడం సాధ్యం కాదు. ఈసారి కేంద్ర మంత్రులను అక్కడి నుంచి రంగంలోకి దింపుతున్న ఒక్క సీటు కూడా రావటం కష్టమని స్థానిక రాజకీయ పరిశీలకులు తెలిపారు. అక్కడ క్రైస్తవ, ముస్లిం వర్గాలను చీల్చి ప్రయోజనం పొందేందుకు బీజేపీ గత ఎన్నికల్లో కొంత ప్రయత్నించింది. కానీ ఈ 2 వర్గాలు బీజేపీని మరింత చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ కొంత పుంజుకున్న మాట నిజమే. కేసీఆర్ విశృంఖల పాలనను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేకపోవటం వల్లే బీజేపీకి కొంత బలం ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1-2 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ తమకు తెలంగాణ పట్ల ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని మోదీ, అమిత్ షా నిరూపించుకున్నారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను తొలగించి మెతక స్వభావుడైన కిషన్ రెడ్డిని పార్టీ అధినేతగా నియమించారు. బీజేపీ బలహీనపడేసరికి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. ఇప్పుడు లోక్సభలో తెలంగాణలో బీజేపీ మళ్లీ గతంలో గెలుచుకున్న 4 సీట్లైనా గెలుచుకుంటుందా లేదా అన్నది అనుమానమే. విభజిత ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు ఓటు బ్యాంకే లేదు. కొంతకాలం చంద్రబాబు నాయుడుపై ఆధారపడినప్పటికీ అతడు మామకు వెన్నుపోటు పొడిచినట్టే మోదీకి కూడా వెన్నుపోటు పొడిచి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. మోదీని అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో సగం రోజులు హైదరాబాద్లోనే గడిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించి భంగపాటుకు గురై కేసుల దెబ్బలకు దడిసి అమరావతి పారిపోయి వచ్చారు.
గ్రాఫిక్స్తో జనాన్ని అదరగొట్టారు. ఒకే వర్గానికి లాభాలు కట్టబెట్టి చూశారు. దీనితో ప్రజలు ఆయనను వదులుచుకుని జగన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 50% ఓట్లు రాగా తెలుగుదేశంకు 40% ఓట్లు వచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీకి కేవలం 0.98% ఓట్లు లభించాయి. అయితే బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చినందువల్ల జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అంత వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అదే సమయంలో మోదీ ప్రభుత్వం భజన కూడా చేయలేదు. బీజేపీ రాజకీయాలను సమర్థించలేదు. చంద్రబాబులా అందితే జుట్టు అందకపోతే కాళ్లుగా జగన్ ఏనాడు వ్యవహరించలేదు. విచిత్రమేంటంటే ఈసారి చంద్రబాబు చేతుల్లో భంగపాటుకు గురైన బీజేపీ ఆయన కాళ్ల వేళ్లా పడేసరికి పొత్తుకు అంగీకరించింది. కానీ తనకు బలం లేకున్నా 6 లోక్సభ సీట్లను తెలుగుదేశం నుంచి లాక్కుంది. దీనివల్ల తనకు నష్టమని తెలిసినప్పటికీ తెలుగుదేశం చేసేదేమీ లేకుండా పోయింది. ఈ 6 సీట్లలో వైసీపీని ఢీకొనడం కష్టమని బీజేపీకి కూడా తెలుసు. తన శక్తికి మించి సీట్లలో పోటీ చేస్తే ఓడే సీట్ల సంఖ్య పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశాలు లేవు. విచిత్రం ఏమంటే ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాడి తన సొంత పార్టీని నెలకొల్పి ప్రజల ఆశీర్వాదాలు పొందారో అదే కాంగ్రెస్తో జగన్ చేతులు కలిపారని నరేంద్ర మోదీ ఇటీవల ఏపీలో జరిగిన బహిరంగ సభలో విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జగన్ను జైలుకు పంపించడమే కాకుండా ఆయన కుటుంబాన్ని చీల్చింది. ఏపీ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ను ఆదరించినా ఏపీలో చీకొట్టారు. అలాంటి కాంగ్రెస్తో జగన్ చేతులు కలిపే అవకాశాలు ఎంత మాత్రమూ లేదు, అవసరమూ లేదు. కేంద్రంలో కాంగ్రెస్ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రాదని కూడా జగన్కు తెలుసు. దక్షిణాదిన సామాజిక పరిస్థితుల గురించి మాత్రమే కాదు, రాజకీయాల గురించి కూడా బీజేపీకి అవగాహన లేదనడానికి మోదీ ప్రకటనే నిదర్శనం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.